తిన్నాక చెప్తున్నా మామ, ఈ షీర్ కుర్మా మాత్రం మస్తు ఉండే. ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటంటే, స్క్రీన్ మీద కనబడుతున్న నట్స్ ఉన్నాయి కదా, అవి నానబెట్టుకోండి. 4 hours చాప్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఒక లావు బేసున్న గిన్నె తీసుకొని పాలు పోసి వాటిని బాయిలింగ్కి వదిలేయండి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. కొంచెం ఫ్రై చేయండి, అస్సలు మాడకుండా చూసుకోండి. అవి తీసి ఇంకొక బౌల్ వేసుకొని అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ స్క్రీన్ మీద చూపిస్తున్న పెనీ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ట్రై చేయండి, బాగుంటాయి. ఇవి కూడా స్లైట్గా రోస్ట్ చేసుకోండి, అసలు మాడకుండా చూసుకోండి. వీటిని కూడా తీసి ఒక ప్యాన్లో వేసుకున్న తర్వాత మనం పక్కకు పెట్టిన పాలు, మరుగుతున్న పాలు ఉన్నాయి కదా, అందులో ఒక 8 to 10 రేసిన్స్ వేయండి. ఒక 2 minutes వదిలేసిన తర్వాత ఒక 2 cans ఆఫ్ కండెన్స్ మిల్క్ వేయండి. నేను 2 cans ఎందుకు తీసుకున్నా అంటే నా పాల క్వాంటిటీ వచ్చేసి 4 liters. సో అదే పాలల్లో, మరుగుతున్న పాలల్లో మీరు ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసి వదిలేయండి ఒక 5 minutes బాయిలింగ్కి. ఇంకొక 5 minutes తర్వాత మీరు ఫ్రై చేసి పెట్టుకున్న పేనీస్ ఉన్నాయి కదా, ఆ పేనీలు కూడా వేసేసేయండి. ఇంకొక 5 minutes బాయిలింగ్కి వదిలేసేయండి. లాస్ట్లో ఉంటే కొంచెం సాఫ్రాన్ వేయండి అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 10 minutes ఆగి చల్ల అయినాక బౌల్ వేసుకొని తినండి మామ, సూపర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మామ, ప్లీజ్ ఫాలో అవ్వండి.